హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మనం ఈరోజు జరిగిన సంఘటన గురించి కూడా మాట్లాడుకుందాం. అదేంటి అంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ సార్కు తెలిసి చేశారా తెలియక చేశారా అయితే తెలీదు. 2019, 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో ప్రజావేదిక అనేది ఒక ప్రభుత్వ భవనం ఉండేది. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ ప్రజావేదిక భవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మరి తెలిసి కొట్టారు లేకపోతే తెలియక పగలగొట్టారో అయితే తెలియదు, కానీ దానికి అనుమతులు సరిగా లేవని చెప్పేసి పగలగొట్టడం జరిగింది. దానికి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని ఎవరో నచ్చలేదు. అందరూ కూడా కావాల్సినవన్నీ ఇది తప్పు అని మనం కూడా మాట్లాడాం. మన సారు వాళ్ళ మీడియా అయితే ఇంకా మస్తుగా 5 సంవత్సరాలు దాని గురించి చెప్తూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అలాంటిదే ఒకటి ఈరోజు జరిగింది. అదేంటి అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయము తాడేపల్లిలో నుంచి సీతానగర్ వెళ్ళే రోడ్లో కార్యాలయం వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. అది ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని లీజుకు తీసుకొని వీళ్ళు దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టినట్టున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసినట్టున్నారు. అది మరి జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. అయితే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వెళ్ళే టైం రోడ్లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కనిపిస్తుందంట. అయితే కనిపిస్తే ఇది నాకు కనపడకూడదు అనే ఉద్దేశంతో పగలగొట్టారు అని కొంతమంది సమాచారం చెప్తా ఉన్నారు. అది మన దృష్టికి కూడా వచ్చింది. అయితే ఇది ఏంటి, ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా నిన్న ఒక విషయం జరగటం కూడా మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం. అదేంటంటే మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి కారు అసెంబ్లీ ముందే బయట ఆపేసి లోపలికి వెళ్ళాలి అని సెక్యూరిటీ ఆపారంట. అందువల్ల మన ముఖ్యమంత్రి గారు ఓహో అలా కాదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన్ను ప్రోటోకాల్ పాటించి లోపలికి తీసుకెళ్లారని చెప్పి పంపించారు. కారులోనే వెళ్ళారు ఆయన. దానికి మనం కూడా ఒక వీడియో చేసాం. దానికి మన ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఆస్థాన మీడియా అయితే దాన్ని ఇంకా మామూలుగా చెప్పుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి చెప్పుకుంటున్నారు, దాన్ని కాదనిలేం. అయితే నాకు కూడా ఒక మాట ఏమనిపించిందంటే ఓహో చంద్రబాబు నాయుడు గారు మారినట్టు అనిపించిందేమో, చెప్పినట్టు మారినట్టున్నారు కదా ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా. కానీ అనుకున్న 12 గంటలు అవ్వకముందే నేను అనుకోవడం తప్పు అన్నట్టు నాకు నిరూపించారు. అయితే పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి ఎవరైనా ప్రభుత్వం నుంచి భూమి అనేది లీజుకు తీసుకొని ఇన్ని సంవత్సరాలు అని చెప్పి లీజుకు తీసుకొని పార్టీ కార్యాలయం కట్టుకుంటారు. దానికి చట్టం మన చంద్రబాబు నాయుడు గారే చట్టం చేశారు. అది మీకు తెలుసు, నాయుడు గారికి తెలుసు, జగన్ గారికి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల తీసుకున్నారు. అది ఇప్పుడు వాళ్ళు కేంద్ర కార్యాలయంగా కట్టుకుంటున్నారు. అయితే మన చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ప్రజావేదిక పడగొట్టారు కదా అంటారు. ప్రజావేదిక ప్రభుత్వ భవనం, అది ప్రభుత్వ భవనము, దానికి అనుమతులు సరిగా లేవని చెప్పి కొట్టినప్పటికీ కూడా అందరూ తప్పు పెట్టారు. ఎందుకంటే జగన్ గారు తప్పు చేశారు. దాన్ని ఎప్పుడైనా ప్రతిపక్షం వాళ్ళు అప్పట్లో దాన్ని మాట్లాడినప్పుడు సరిగా దాన్ని సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేది అప్పటి అధికార పక్షం. అందువల్ల అది చాలా ప్లస్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే ఆయన ఫీల్డ్లోకి వచ్చి కష్టపడాల్సిన పని లేదు, మంచి పాలనే పరిపాలిస్తారని అనుకున్నాం. కానీ ఎక్కువ రోజులుగా అంత టైం ఇచ్చేటట్లేరు. ఆల్రెడీ మొత్తం 90% వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకో 10% కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ విధంగా ప్రజావేదికను ప్రజలు పగడగొట్టినట్టు మర్చిపోవడానికి, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు చేసిన మంచి పని, మీరు చేసింది చాలా మంచి పని. అదేంటి అంటే 5 గంటల సమయంలో 6 బుల్డోజర్లతో కొన్ని వందల మంది పోలీసులను పెట్టుకొని ఒక భవనాన్ని పగలగొట్టడం అంటే అది ఏంటి అంటే కోర్టులు వ్యవస్థలకి గౌరవం ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేధావులు, అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ రకరకాలుగా ఆస్థాన మీడియా అయినటువంటి వాళ్ళు ఆయన ఎలా అంటే చుట్టుముట్టి ఆయన రకరకాలుగా పిప్పి చేశారు. మరి మీరు ఇప్పుడు వ్యవస్థలు అభిమానిస్తున్నారు? నిన్న కోర్టులో కూడా చెప్పారు వాళ్ళు, మీరు
చూడండి, పగలగొట్టడానికి అనుమతులు లేవు అని చెప్పి కోర్టులో జరుగుతూ ఉంటే, అది జరుగుతూ ఉన్నప్పుడే 5 గంటలకే వచ్చేసి మీరు 1 అవర్లో 5 నుంచి 6 గంటల లోపే పగలగొట్టేసి ప్రజలెవరూ చూడకూడదు అనే ఉద్దేశంతో దాన్ని నేలమట్టం చేసి వెళ్ళిపోయారంటే ఇది ఎంతవరకు సమంజసం? అలాగే చిత్తూరులో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ రకరకాల భవనాలన్నీ వాళ్ళు కట్టుకునే పగలగొడుతున్నారంట. కొట్టండి, కొట్టితే ఏంటంటే మీరు బ్యాడ్ అవుతారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా ప్లస్ అయిపోద్ది. వాళ్ళు తొందరలోనే వాళ్ళు పైకి వచ్చేస్తారు. ఎందుకంటే మనం ఒక తప్పు చేస్తే తిరిగి మన పక్క మనకే తగులుతుంది. అది మీకు యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారో తప్పు చేశారో తెలీదు, మీరు చెప్పిన మాటలు నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు, కానీ మీరు ప్రతీకార తీర్చుకునే దాంట్లోనే ఉన్నట్టున్నారు కానీ ప్రతీకారం తీర్చుకునేటట్టే వ్యవహరిస్తున్నారు. కానీ లేకపోతే 30 సంవత్సరాలు 90 సంవత్సరాలు 90 సంవత్సరాలు 99 సంవత్సరాలకు అసలు ఎన్ని అసెంబ్లీలో ఎన్ని సీట్లు వస్తే ఎంత చేయాలా, అది ఎలా లీజుకి ఇవ్వాలనే చట్టం చేసింది కూడా ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అవన్నీ ఉంటే, అలాగే కాకుండా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది, మరి అది కూడా ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నదే. మరి ఆ టైంలో మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తప్పు తీసుకోకూడదు అట్లా, మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా తీసుకోకూడదు కదా, మరి అది కూడా తప్పే కదా. ఇప్పుడు ఒకరికి తప్పు అయినప్పుడు ఇంకొకరికి కూడా తప్పు కదా. అంటే అధికారంలో ఉంటే తప్పు ఉండదు, అధికారం లేకపోతే తప్పు ఉంటుందా? సరే, ఈరోజు వాళ్ళు సైలెంట్గా ఉంటారు, రేపు ఒకవేళ అధికారం మారదని ఏమైనా గ్యారంటీ ఉంటుందా? ఇదే తప్పు వారు చేశారనే కదా మీకు అధికారం ఇచ్చింది. మరి మీకు అధికారం ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇల్లులు, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇల్లులు అన్నీ కొడతామంటే పక్కనే ఉన్న తాడేపల్లిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి హౌస్ కూడా పగలగొట్టచ్చు ఆల్రెడీ. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద పెద్దన పోస్టర్లు వస్తూ ఉన్నాయి కాబట్టి అది చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పగలగొట్టడం అనేది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. వాళ్ళ చేతికి వాళ్ళ తప్పు, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు మర్చిపోయి మీరు చేసిన తప్పు ప్రజల్లో నిలబడేటట్టుగా మీరు ఈ కార్యక్రమం చేశారు. ఇది ప్రజలకు గుర్తుండిపోద్ది. అలాగే ఇంకా చాలా చేస్తూ ఉన్నారంట, మన దృష్టికి కూడా వచ్చినాయి. ఇది మరి ఎంతవరకు సమంజసం కాదు, చూడాలి మరి మీరు దాన్ని ఎలా మరి ప్రజలకు ఏ విధంగా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ఆయన పోరాడే పరిస్థితి కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే అసెంబ్లీలో ఆయన శాసనసభ స్పీకరు వాళ్ళందరూ ఏంటంటే ఆయనకు ఉండేది ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయన మీరు ఏ విధంగా గౌరవిస్తారు ఏంటనేది కూడా ఆయన అనుమానంగా ఉన్నారు. అందువలన ఏదైనా చట్టరీత్యా వెళ్తే బాగుంటుంది, కానీ అలా కాకుండా ఏదో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ జరుగుతుంది, బుల్డోజర్ ప్రభుత్వం అని అనేవాళ్ళది అలాగే నడిచేటట్టుంది. ఏది ఏమైనప్పటికీ మరి మీరు గెలిచిన మరుసటి రోజే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టున్నారు, ప్రతీకారేచ్ఛకు మేము ఎక్కడా పాల్గొనం, అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పారు. మరి ఇదేం అభివృద్ధి? ఇది అభివృద్ధి కాదు కదా. ఇది అభివృద్ధి అంటే మరి మీరు చెప్పిన మాటలన్నీ ఎట్టుపోయింది. పగలగొట్టడాలు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఇల్లులు వాళ్ళ కార్యాలయాలు పగలగొట్టడం అభివృద్ధి అంటే అంతకంటే ఇంకొకటి ఏం లేదు. మీరు మాత్రం చాలా వరకు ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసిపోయింది. అది కరెక్టేలేండి, మీరు ఎలక్షన్లప్పుడు ముందే చెప్పారు మేము అందరినీ కొడతాము, ఇల్లులు పగలు కొడతాం, తంతాము, రోడ్ల మీద నిలబెడతాం అన్నా కూడా మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీ తప్పేం లేదు. మీ చర్యలు మీరు చేయండి. తర్వాత రాబోయే ఎలక్షన్లో మరి ప్రజలు తెలుసుకుంటారు ఎవరికి ఇవ్వాలా ఏంటి అనేది. థ్యాంక్ యూ.